తరఫున ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా కళ నెరవేరింది। జనసేన పార్టీ కార్యాలయాన్ని మరో 1 గంట 2 గంటల సేపట్లో ప్రారంభం చేయడం జరుగుతుంది। పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ని రోజులు జనసేనకి ఒక అడ్డా కావాలనేసి మేము ఎంతగానో ప్రయత్నించినాము। 2019 నుంచి 24 మధ్యలో కనీసం మాకు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక హాల్ ఇచ్చేవాళ్ళు కాదు। ఈరోజు కూటమి ప్రభుత్వంలో మాకు ఈ కళ నెరవేరినందుకు పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నియోజకవర్గం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా మాకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా నియోజకవర్గ నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారికి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అన్నగారు పార్టీలోకి రావడం, వచ్చిన వెంటనే కూడా ₹1,00,000 పెట్టి కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వాలు ఆయన సొంత నిధులతో చేయడం, అదేవిధంగా ఆయన క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వ్యక్తి కూడా ఒకరు చనిపోతే పార్టీ నుంచి వారికి 5 లక్షల బీమా కూడా రావడం నిజంగా చాలా సంతోషకరం। భగవంతుడు వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా ఇస్తూ మంచి చేయాలనేసి కోరుకుంటున్నాం। నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని నిర్మించాడు। మీరైతే పార్టీ ఆఫీస్లో చూస్తే ఆయన సిద్ధాంతాలు అదేవిధంగా జనాలకి హత్తుకునే విధంగా ఉంటాయి। గమనించినట్లయితే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం దిశగా చాలా వరకు రాబో రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్తాము। పార్టీ క్యాడర్ని బలపరుస్తూ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు సిద్ధం చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు త్వరలో ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి జనసేన వెళ్ళాలనేసి ఒక ముఖ్యమైన ఘట్టంలో పార్టీలో సీనియర్ నాయకులతో మాట్లాడి జనవాణి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో పెట్టుకోవాలనేసి మేము అడగడం జరిగింది। మాకు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, మా మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు పెట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి వారంలో ఒకరోజు మేము మాకు ఇచ్చిన పార్టీలో ఉన్న క్యాడర్ వ్యక్తులు లీగల్ సెల్లు కూర్చొని ప్రజల సమస్యల పైన మేము ఇక్కడ డెస్క్ ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము వారి సమస్యలను కూడా పరిష్కరించేదానికి ప్రయత్నిస్తాము। మా వంతు కృషి మా నుంచి పై స్థాయికి కూడా పోవాలంటే కేంద్ర పార్టీ కార్యాలయం నందు జనవాణికి అవి పంపించి తద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రణాళికలు మేము ఏర్పాటు చేసుకున్నాము। రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి వరకు జనసేన జెండాను తీసుకెళ్తామని పుంగనూరు నియోజకవర్గం తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మాకు కూర్చోవడానికి ఒక ప్లేస్ ఇచ్చిన మా కోలా సోమశేఖర్ అన్న గారికి జనసేన పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గం అందరి తరఫున ఈరోజు మేము చూస్తుంటే మాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది। ప్రతి ఒక్క జన సైనికుడు మొహంలో చూస్తుంటే ఒక చిరునవ్వు కనిపిస్తుంది। నిజంగా చాలా ఆనందంగా ఉంది। అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీ ఆయనకు మరిన్ని ఉన్నతమైన స్థానాలు ఇచ్చి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ జై హింద్, జై జనసేన, జై పవన్।